నా పేరు హరిప్రియ హరి గార్డెన్. ఈరోజు మీకు ఒక స్పెషల్ది చూపిద్దామని పౌడర్ మనకి ఇడ్లీలకు కానీ దోశలకు కానీ వేడి వేడి అన్నంలకు కానీ అన్నంలో అయినా వేసుకోవడానికి చాలా బాగుంటుంది. హెల్త్ పరంగానైతే అసలు దీన్ని మించిన మెడిసిన్ ఏది లేదంటారు డాక్టర్స్ అయితే. ఇదేంటంటే మునగాకు పౌడరు చేస్తున్నా ఈరోజు. నేను కామన్గా చేస్తున్నా అయితే గుర్తొచ్చింది మీకు కూడా చూపిద్దాము అని. మీరు దాదాపుగా వంటల వాళ్ళు చాలా చూసే ఉంటారు మీరు. అయినా మన హరి గార్డెన్ల నుంచి కూడా మీకు ఒకసారి చూపిద్దామని అయితే ఇగో వేపుకున్నానండి. ఇగో కొంచెం హాఫ్ వేపిన పావు కేజీ కన్నా ఎక్కువనే అవుతుంది. ఇది ఆకు రెండు కలిపి పావు కేజీ అవుతుంది. ఈ పావు కేజీ ఆకును హాఫ్ వేసి వేపిన. ఇక చూడండి ఇట్లా క్రిస్పీగా ఇట్లా 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 క్రిస్పీగా అవుతుంది ఆకు వేపితే. మనం అందులో వేసి వేపుకుంటే ఇది వేపిన తర్వాత నాకు గుర్తొచ్చింది మీకు చూపించాలి. అయినా ఎవరో ఒకరో ఇద్దరన్నా నేను చూపించింది మీరు తీసుకుంటారని. అయితే ఇందులో ఒక పావు కిలో మునగాకుకు ఒక సగం కప్ అంతా శనగపప్పు అండి. అందులో సగం కప్పు మినప్పప్పు, ఒక 100 గ్రాములు అయితే కావనుకుంటా. 100 గ్రాములన్నీ నువ్వులు అనుకోండి, 100 గ్రాములు. ఒక స్పూను జీలకర్ర వేద్దాము, ఒక స్పూన్ అన్ని ధనియా వేద్దాం, ఒక 2 ఎల్లిపాయలు వేద్దాం. పొట్టుతోనే వేస్తారు చాలామంది, కానీ పొట్టు తీసి వేస్తాను. ఖాళీ ఉన్న సమయాన పొట్టు తీసినండి. పొట్టుతోనే అయితే యాసిడిటీ అది ఇది అంటారు కదా, అందుకని పొట్టు తీసి పెట్టుకున్నా నేను. ఇందులో అంత గింజ ఉన్నదని, నార గింజ ఉందని ఇంత తీసుకున్నా, కానీ ఇంత సరిపోతుందండి. ఒక 4 రెబ్బలు మనం వేసుకోవాలి. ఎందుకంటే ఇది మునగాకు కొంచెం అట్లా వస్తుంది. ఇందులో ఒక్క గుప్పెడంతా కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు నేను తెంపుకరమ్మంటా మా సార్ని ఇప్పుడు. అయితే ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకుంటే బ్రహ్మాండమైన పౌడరు చాలా బాగుంటుందండి. నేను పౌడర్ అయినాక మీకు చూపిస్తాను. ఇవన్నీ వేపుకుంటున్నా. ఆకు వేపిన, శనగపప్పు ఈ 2 వేపిన తర్వాత గుర్తొచ్చింది మీకు చూపించాలని. ఇవన్నీ దూరంగా వేపుకోవాలి. ఇట్లా సిమ్ మీద పెట్టుకొని మంట సిమ్ మీద పెట్టుకొని ఇవన్నీ వేపుకోవాలండి. ఇప్పుడు ఈ ఆకు వేసి వేపుకుందామండి మనం. ఇట్లనే కొంచెం టైం పడుతుంది, కానీ చాలా బాగుంటుందండి. మాడకుండా ఇట్లా వేపుకోవాలి మనం. ఇట్లా క్రిస్పీగా అవుతుంది. అది వేగింది. ఇట్లా చూడండి, సౌండ్ క్రిస్పీగా అవుతుంది. ఇట్లా సౌండ్ వస్తుందండి. సరేనండి. అయితే ఇది ఆ పౌడర్ అయినాక మళ్ళీ మీకు చూపిస్తానండి. సౌండ్ వస్తుందా అండి? సౌండ్ వస్తుంది, కమ్మటి వాసన వస్తున్నది. ఇది ఇంకా ఆరిపోతే కొంచెం చల్లారిస్తే మొత్తం మంచిగా క్రిస్పీగా అవుతుంది. ఇక అది పట్టుకోవడానికి. కరివేపాకు ఒక 10-15 రెబ్బలు, ఒక గుప్పెడు అనుకోండి. ఇంత కరివేపాకు ఇంత. ఇప్పుడు ఇదాన్ని మనం తీసేసుకొని వేపుకుందాం. ఇప్పుడు ఇది మనం మంచిగా క్రిస్పీగా చేసి వేపుకున్నాం కదా అండి. చూసిందా సౌండ్? ఇది చల్లగా అయితే ఇంకా గలగలవుతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇప్పుడు ఇందులో కావాల్సిన అన్ని ఎండుమిర్చి
మనం ఎక్కువ కారం తినే వాళ్ళు అయితే ఇంకెక్కువ వేసుకోవచ్చు. ఈ కాయలు కాకుండా పౌడర్ కూడా వేసుకోవచ్చు అండి, కానీ మనం కాయలు వేపుకుందాం. నేను పౌడర్తో కూడా చేస్తాను, కానీ ఈసారి కాయలే వేపుతున్నా. ఇది ఏంటంటే ఇది కూడా సింపుల్గానే వేపుకోవాలి. ఓన్లీ గలగల అయితే సరిపోతుంది. ఇది కూడా ఇందులో షీడ్స్ ఉంటాయి చూడండి. రాలిన షీడ్స్ కూడా మనం ఏం చేయొద్దు. అవే మంచిగా పట్టిన తర్వాత కమ్మగా వస్తుంటుందండి పౌడరు. మిర్చి ఒక తోలే కాకుండా లోపల గింజలు కూడా మనకు భలే కమ్మగా ఉంటాయి. మంచి టేస్ట్గా వస్తుంది కూడా పౌడరు. వేగినాయండి అంతే. ఎందుకంటే అది మెత్తగా ఉంటుంది కాబట్టి మనం వేపుకోవడం అంతే. ఇందులో కొంతమంది ఆయిల్ వేసి వేపుకుంటారు. నేను ఆయిల్ వేయనండి. ఇప్పుడు ఏంటంటే మినప్పప్పు అండి. ఇది మినప్పప్పు. అట్లాగే ఇది ఫస్టే నిన్న చేసుకునేది ఉండే, పచ్చిగా కాకుండా కూడా ఇట్లా వేసినా అయిపోతుంది, ఏం కాదు. కొంచెమే కాబట్టి. లేకుంటే మునగాకును నిన్న తెంపుకొని మంచిగా శుభ్రంగా కడిగి మండలే తెంపుకొని కడిగి మునగాకును ఒక క్లాత్ మీద ఆరబెట్టుకున్నా. కరివేపాకు కూడా అట్లా పెట్టుకోవాలి అసలు అయితే. కాకపోతే ఇది మనం క్రిస్పీగా ఏదంటే వేపుకుంటాం. నిన్న తెంపుడు వీలు కాలేదు. చూడండి ఒక్కొక్క కరివేపాకు చూడండి. ఇది కరివేపాక ఇంకేమన్నా ఆకు ఇంత పెద్దగా ఉంది కరివేపాకులు. మా ఇంట్లో ప్రతి చెట్టు మంచి సక్సెస్ ఏనండి. మా గార్డెన్లో ప్రతి చెట్టు కూడా సక్సెస్గానే ఉంటుంది. మునగాకు అయితే మా తోటలో లేదు, నేను పక్క వాళ్ళ ఇంట్లో తెచ్చుకున్నానండి. త్వరలోనే చెట్టు పెట్టుకోవద్దు అని వాళ్ళు వీళ్ళు అంటే నేను చెట్టు పెట్టలేదు. అందరూ ఇంటి పక్క వాళ్ళు వీళ్ళు అందరికీ అది రాదు, ఆ చెట్టు వద్దు అన్నారైతే దాని సైన్స్ ప్రకారంగా ఎట్లా ఉంటుందో తెలుసుకున్నాను. అసలు అది బాగా డెలికేట్ ఉంటుందని పెంచుకోవద్దని పెద్దవాళ్ళు చెప్పిండ్రేమో అందరికీ. అది కాకుండా ఇక అందరికీ వంచన లేదు, అది పెట్టుకుంటే ఏమో అవుతుంది అని. చిన్నపిల్లలు ఉంటే కూడా దాన్ని పట్టుకుంటే మండలు పట్టుకుంటే విరిగిపోయి పడిపోయి దెబ్బలు తాకుతాయి అని అది సైన్స్ ప్రకారంగా దాని రిజల్ట్. కానీ అందరికీ ఏంటంటే మూఢనమ్మకాలుగా అది చెట్టు పెట్టుకోవద్దని ఒకటి అడ్వర్టైజ్. అందుకే అరుదుగానే ఉంటాయండి ఈ మునగ చెట్లు, అందరి దగ్గర ఉండవు. మా ఇంటి పక్క వాళ్ళ ఇంట్లో పెరట్లో ఉందైతే తెచ్చుకున్నాను. అన్నీ వేపుకున్నానండి. ఇప్పుడు మిర్చి అన్ని దినుసులు మంచిగా ఇట్లా మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. నువ్వులు కూడా వేపిన, అన్నీ అయిపోయినాయి. ఆకు అయిపోయింది, కరివేపాకు అయిపోయింది, మునగాకు అయిపోయింది, మిర్చి అయిపోయింది. ఇప్పుడు ఇంత చింతపండు అండి, ఇంత కొంచెం చింతపండు వేస్తే బాగుంటుంది. ఒకవేళ మీకు చింతపండు ఇష్టం లేని వాళ్ళు అయితే మీరేం చేయాలంటే ఆమ్చూర అని మనం వేసవిలో చేసుకుంటాం చూడండి. మామిడి కాయలను కట్ చేసి ఎండలో పెట్టి పౌడర్ చేసుకొని ఉంచుకుంటాము. చాలా మంచిది, ఈ దొరకని సమయాన మంచిదని. అయితే అది మనకు అందుబాటులో లేకుంటే ఆమ్చూర అని షాపులలో కూడా అమ్ముతారు, అది కూడా వేసుకోవచ్చు. ఆమ్చూర వేసుకోవచ్చు పులుపు కొరకు. కాకుంటే చింతపండు అయితేనే భలే టేస్ట్ ఉంటుందని నేను ఆమ్చూర కానీ ఇంగువ కానీ ఎప్పుడు వాడనండి, ఇదే వాడతా. వేసుకునే వాళ్ళు ఇంగువ వేసుకుంటారు, అంటే ఎల్లిగడ్డను స్కిట్ చేసి కూడా ఇంగువ వేసుకుంటారు. ఎల్లిగడ్డ తినని వాళ్ళైతే. మనము కొంచెం స్పైసీగా ఘాటుగా తింటాం కాబట్టి ఎల్లిగడ్డ మనకు అవసరం అండి, అంతే అండి. మనం చేసుకునేది పౌడర్ కాబట్టి చింతపండును కూడా కొంచెం ఇట్లా వేపినట్టయితే పౌడర్లో మనకు పౌడర్ అవుతుంది, మెత్తగా కాదండి. అట్లే ఎల్లిగడ్డ కూడా మనం తేమ ఉండకుండా అదే వేడి ముక్కుల్లో వేసి
ఒక నిమిషం సేపు ఉంచితే అయిపోతుంది. వేడి మూకుళ్ళు అంతే. పొయ్యి కట్టేసినాకనే, స్టవ్ కట్టేసినాకనే వేడి మూకట్లు వేసి ఉంచుకోవాలండి. మిర్చి, కరివేపాకు, మునగాకు ఇది పట్టుకున్నానండి. పట్టుకున్న మిర్చిను, మునగాకు, కరివేపాకు ఇందులో ఇది మనము ఇప్పుడు మీకు చూపించిన దినుసులన్నీ వేపుకొని ఇది పట్టుకున్నా. ఇప్పుడు 2 కలిపి వేసుకోవాలండి. పౌడర్ రెడీ. కమ్మని మునగాకు పౌడరు రెడీ అండి. ఎంత టేస్ట్ అంటే సూపర్గా ఉండదండి. ఇంత తీసుకో అన్నంలో కలుపుకుంటేనైతే భలేగా ఉంటుంది. అయితే ఎవరు పిల్లలు లేరు. నేను ఇప్పుడు తింటే మళ్ళీ ఒక పొద్దు కదా అండి, వాళ్ళ మధ్యాహ్నం తినేసిన, శనివారం కదా, పిల్లలు లేరు కలిపెడదామంటే రేపు కలుపుకుంటా కానీ తింటా కానీ ఊరికనే కొంచెం నోట్లు వేసుకొని చూస్తున్నా. అబ్బా ఎంత అద్భుతంగా ఉందంటే సూపర్ అండి. ఏమీ కూడా ఎక్కువ తక్కువ లేదండి. ఇది ఎంతంటే ఒకటి గాజు బాటిల్లో పోసుకొని, మీరు గాజు బాటిల్లో పోసుకొని ఇట్లా ఉంచుకుంటే ఒక 6 నెలలు అయినా కానీ ఇప్పుడే చేసినట్టు ఉంటుందండి. మనం ఆరోగ్యానికి ఆరోగ్యం, కమ్మగా ఇంట్లో చేసుకోవడము బెటర్ అండి. ఇందులో కొందరు ఏంటంటే ఇందులోనే ఇంకొక 2 ఐటెంలు యాడ్ చేస్తారు. కొన్ని మెంతులు, కొంచెం బెల్లం అన్న చక్కెర అన్న చేస్తారు. కాకుంటే స్వీట్లు చేసుకుంటాం కదండి, ఈ తినే వస్తువులలో కూడా మళ్ళీ స్వీట్లు యాడ్ చేయను నేను. పౌడర్లల్లో, కర్రీలల్లో కూడా ఏం చేయను. కాకరకాయలు కూడా నేను వితౌట్గానే వండుతానండి. వితౌట్ బెల్లం, వితౌట్ చక్కెర. అందుకొరకు ఈ మునగాకు పౌడరు మన ఇంటి పక్కనే ఉంటుంది. మనం ఎక్కడికో పోయి ట్రీట్మెంట్, మన డాక్టర్ మన పెరట్లోనే ఉంటాడు. మనం ఎక్కడికో పోయి ట్రీట్మెంట్ చేయించుకుంటామండి. అందుకొరకని ఈ నుండి మనం అందరము మునగాకు పౌడరు, కరివేపాకు పౌడరు అన్నీ చేసుకొని తిని మంచిగా ఆరోగ్యంగా ఉందాం. ఓకేనండి, మరి బాయ్ అండి. ఈ వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు మంచి వీడియో ఇచ్చిన కదా అండి. నేను అందరు ఇస్తుండ్రు కావచ్చు కానీ హరి గార్డెన్ వీడియోకు కొంచెం ప్లీజ్ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. మా వాళ్ళు అందరూ నాకు కొంచెం హ్యాపీగా ఉండి మీకు ఇంకొక వంట ఎక్కువ చూపిస్తానండి నేను. ఓకేనండి, బాయ్ అండి. మరి మళ్ళీ ఒక వంటతో మళ్ళీ ఒక పౌడర్, ఏదన్నా పౌడర్ కానీ వంట కానీ మీ ముందుకు వస్తానండి. చెట్లతోనూ ఏదో రూపకంగా మీ ముందుకు నేను వస్తా అని హరి గార్డెన్ మాట. బాయ్ బాయ్.